శుభోదయం అందరికీ. ఓం నమో నారాయణాయ. పరమ పావనమైనటువంటి భాగవతం పవిత్రమైనది. కేవలం శ్రవణం ద్వారా మాత్రమే గొప్పదైనటువంటి మోక్షాన్ని పొందొచ్చని ఇప్పటికి 3 స్కందాల ద్వారా మనం తెలుసుకున్నాం. ప్రథమ స్కందం, ద్వితీయ స్కందం, తృతీయ స్కందం. నిన్న మనం క్లాసులో చెప్పేటప్పుడు చెప్పాను మీకు విరాట్ పురుషుని యొక్క అవతారం, మొత్తం సృష్టి ఏర్పాటు, సృష్టిని ప్రకృతి ఏర్పడక ముందే, జగత్తు ఏర్పడక ముందే పరమాత్ముడు ఏ రకంగా సృష్టి ఏర్పాటు చేశాడు, ఆయా మానవుల యొక్క స్వయంభువ మనువు యొక్క పాలనలో రూపొందిన మానవ జన్మకు కారణభూతమైనటువంటి వ్యక్తి కాబట్టి స్వయంభువ మనువు ద్వారా మానవులు అయ్యామని కూడా చెప్పుకున్నాం. పంచభూతాత్మకమైనటువంటి దేహం గురించి చెప్పుకున్నాం. భూమి, అగ్ని, నీరు, వాయువు, ఆకాశం, ఈ 5 తత్వాలతో కూడినటువంటి మానవ దేహము పంచతన్మాత్రలతో జీవితాన్ని గడుపుతుందని చెప్పాము. రస, రూప, గంధ, స్పర్శ అని చెప్పుకున్నాం కదా. ఈ పంచభూతాత్మకమైన దేహంలో చెప్పాను కదా, మట్టి మట్టిలో, గాలి గాలిలో, మట్టి మట్టిలో కలిసిపోద్ది, ఈ వాయువు గాలిలో కలిసిపోద్ది, దహనం తర్వాత మిగిలినటువంటి బూడిద నీటిలో కలిసిపోద్ది. ఇక ఈ ప్రక్రియ అంతా జరిగేది అగ్నిలోనే కదా. అగ్ని, దీని అంతటికీ సాక్ష్యం ఆకాశం. ఎంత గొప్ప తత్వమో చూడండి. ఒక్క భారతీయ తత్వంలో మాత్రమే ఇవన్నీ ఉంటాయి. వెస్ట్రన్ ఫిలాసఫీలో మీకు ఉండవు గాక ఉండవు. ఈ భారతీయ తత్వంలో కూడా మరలా ఎవరు చెప్పుకుంటారు? సాధారణమైనటువంటి భిక్షాధికారి, ఈ దేశంలో తన పూర్వజన్మ శాప ఫలంగా పేదరికంలో భిక్షమెత్తుకుని జీవించేవాడు కూడా మన దేశంలో తత్వం చెప్తాడు. ఇల్లు ఇల్లంటావు, ఇల్లాలు అంటావు, నీ ఇల్లు ఎక్కడే చిలక. తత్వం అండి. వీధుల్లో మన భిక్షాధికారులు పాడుకున్నటువంటి భిక్షాధికారి అందం పాడుకునే పాట. వీళ్ళని స్వామి వివేకానంద ఏమన్నాడు? దరిద్ర దేవో భవ. పూర్వ పుణ్య సంచిత పాప కర్మల ఫలితంగా ఈ సంవత్సరం, ఈ జీవితంలో, ఈ జన్మలో వారికి దరిద్రం వచ్చింది. వాళ్ళ పట్ల మరలా మన నిరాదరణ చూపిస్తే అదే పునరావృతం అవుతుంది. కాబట్టి దరిద్ర దేవో భవ అన్నాడు. నిజంగా ఆధునిక చరిత్రను, ఆధునిక మానసిక సరళిని, ఆలోచన విధానాన్ని మార్చేసిన వ్యక్తి స్వామి వివేకానంద. వృద్ధ దేవోభవ అన్నాడు. మనకు తెలిసింది మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. తప్పులేదు. ఇది అసలు అన్నిటికన్నా తిరుగులేదండి. మాతృదేవోభవ. తల్లిన మించిన దైవం ఈ విశ్వాన లేదుగాక లేదు. శ్రీమన్నారాయణ వారు తమ యొక్క మాయ, యోగ మాయలో పుట్టించినటువంటి మానవులలో అత్యంత ముఖ్యమైన పాత్ర ఏదైనా ఉందంటే మాతృమూర్తి, తల్లి. ఇంకా మీకు ఆధునికమైనటువంటి ఉదాహరణ కూడా ఇస్తాను. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో ఏం తేలిందట? ప్రపంచం మొత్తం మీద దేశాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, మత విశ్వాసాలకు, ధర్మాలకు, స్వభావాలకు, సంస్కృతికి అతీతంగా అందరూ ముక్త కంఠంతో అభిమానించి ఆప్యాయంగా ప్రేమించే పదం ఏముందంటే అమ్మా, అమ్మా. అంతే. నిన్ననే మనం చెప్పుకున్నాం అక్షరాస్యత దినోత్సవం, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని మా పాఠశాలలో అత్యంత రమణీయంగా, హృద్యంగా జరుపుకున్నాం. ఎందుకు? అమ్మా అనే ఆ అక్షరములోని తొలి పదమే తెలుగు భాషకు ఆలంబనై, ఆధారమై, మూలాధారమైనటువంటి తెలుగు ఆ అక్షరమాలలో ఆతో ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ ఆతో ప్రారంభమయ్యే అక్షరాస్యత దినోత్సవాన్ని ఆబాల గోపాలం చక్కగా తెలుగు భాషా వైభవం ప్రజ్వలిల్లేలా చక్కని చిన్నారుల యొక్క వక్తృత్వపు మాటలతో, పాటలతో, చక్కనటువంటి భగవద్గీత శ్లోకాలతో అలరించింది. జిల్లా కార్యక్రమం చేశాం నేను మా పాఠశాలలో. చాలా విజయవంతమైంది. విజయవంతం చేశారు మా చిన్నారులు. అక్షరంబు వలయు కుక్షి జీవనులకు. అక్షరంబు వలయు ఏమిటో చెప్తాను వినండి. ఎందుకయ్యా?
పాఠం చెబుతున్న నాకు అక్షరమే జీవం, అక్షరమే జీవనం, అక్షరమే గమనం. ఆన్లైన్ మాధ్యమంలో వింటున్న మీకు ఆ అక్షర జ్ఞానమే జీవనం, జీవితం. మీకు రాబోయే జీవితాలు మీకున్నాయి, జీవితంలోకి రాబోతున్నారు. మేము ఆల్రెడీ జీవితం గమనిస్తున్నాం, అంటే గమనం చేస్తున్నాం. గమనం అంటే ముందుకు నడుస్తాం. మీకు నాకు ఇద్దరికి ఆలంబనేది ఆ అక్షరమే, ఆ అక్షర జ్ఞానమే లేకుంటే, ఆ చదువే లేకపోతే, అందుకే అక్షరంబు వలయు కుక్షి జీవనులకు, కడుపు నింపుకొని బ్రతికే మానవులందరికీ అక్షరం చాలా అవసరం. అక్షరం అవసరం అంటే అక్షరాస్యత అవసరం. అక్షరాస్యత అంటే చదువు అవసరం. చదువు అంటే కేవలం చదవడం కాదు, వివేకం కలిగి ఉండడం. చూసారు ఎక్కడికి వచ్చిందో? ఆతో ప్రారంభించి వివేకం దగ్గర ముగిసాం. చదువు ఉన్న ప్రతి ఒక్కరు కూడా వివేకులు కాదు, అక్షరాస్యులు అందరూ కూడా జ్ఞానులు కాదు. రాయడం, చదవడం, సకల భాషా ప్రావీణ్యం ఉంది, కానీ తల్లిని గౌరవించలేవు. ఎందుకు నీ చదువు? చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక లేకపోయిన్న ఆ చదువు నిరర్ధకం. గుణ సంహితులు మెచ్చరయ్యా. ఆ చదువుకి సార్థకత కలగాలంటే రసజ్ఞత ఉండాలి, హృదయం ఉండాలి, ఎదుటి వ్యక్తి బాధల్ని మనం గమనించగలగాలి. అది చదువు అంటే. కాబట్టి అక్షరంబు వలయు కుక్షి జీవనులకు, కుక్షి అంటే కడుపు నింపుకొని బతికేవాళ్ళకి. అక్షరంబు జింహ నాలిక, కిక్షు రసము. ఈ అక్షరం అట మహోన్నతం, పరమ పావనం అండి. చెప్పుకున్నామా భాగవతం తృతీయ స్కందంలో బ్రహ్మదేవుని యొక్క ముఖము నుంచి సకల శాస్త్రాలు, వేదాలు, ఉపవేదాలు, వేదాంగాలు, మొత్తం జ్ఞానం అంతా కూడా అలా వస్తూ ఉంది. సృష్టి క్రమాన్ని చేస్తున్నప్పుడు బ్రహ్మదేవుడు తన తండ్రి అయిన విష్ణుమూర్తి నాభి నుంచి వచ్చి పద్మం యొక్క అర్థాన్ని తెలుసుకుని సుమారుగా 4 నుంచి 5 సార్లు సృష్టి క్రమాన్ని చేస్తూ మరలా మార్చుతూ ఉంటారు. అది మనం చెప్పుకున్నాం తృతీయ స్కందంలో. చివరిగా స్వయంభవ మునువు శతరూప ఆ జీవనంతో ముగిసింది కదా. ఈ జీవనానికి ఆలంబన అమ్మ, అకారము, జ్ఞానము, చదువు. అక్షరంబు, అలాంటి అక్షరం, ఆ చదువట జింహకు కిక్షు రసం. మాట్లాడుతున్న నేను కానీ, వింటున్న మీరు కానీ, ఆహా వారు ఎంత చక్కగా మాట్లాడతారండి, వారి మాటలు వింటుంటే అమృతం చిందేలా ఉంటుంది, ఆనంద భరితమైపోతుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. అయ్యో అప్పుడే మాటలు పూర్తి అయిపోయా, అప్పుడే క్లాస్ పూర్తి అయిపోయిందా అనిపించేలా ఉంటాయి. దానికి మూల కారణం ఏమిటంటే ఆ అక్షరాన్ని జింహకు కిక్షురసంగా, ఆ జింహకు కిక్షురసం, నాలుగు ఒక చక్కని అమృతంతో కూడిన టానిక్ లా పనిచేస్తుంది అక్షరం. అక్షరంబు తన్ను రక్షించుగావున, ఇది అండర్లైన్ చేసుకోండి, చాలా అవసరం. నన్నయ్య గారు చెప్పారండి ఇది. అక్షరంబు తన్ను రక్షించుగావున, అక్షరంబు లోక రక్షితంబు. అద్భుతమైన మాట. అక్షరంబు లోక రక్షితంబు. అక్షరంబు ఇక్కడ రాస్తాను. ఈ సకల లోకాలని రక్షించేది ధనము కాదు. దయచేసి చాలా జాగ్రత్తగా అనుకుంటారు చాలా మంది, సిరి సంపదను అనుకుంటారు. కాదు, సకల లోకాలని కాపాడేది, నిలబెట్టేది, మన్నన తెచ్చేది, మనుగడ ఇచ్చేది, మహిమను కల్పించేది, మహత్వాన్ని ఇచ్చేది అక్షరం. అక్షరంబు తన్ను రక్షించుగావున. తన్ను అంటే ఎవరు చదివితే, ఎవరైతే ఆ చదువుల తల్లి వాగ్దేవిని అనుష్ఠానం చేస్తూ ప్రార్థిస్తారో వాళ్ళందరినీ కాపాడేస్తుంది అక్షరం. కాపాడలేదు, ఉన్న స్థాయి నుంచి ఉన్న స్థితికి నన్ను తీసుకురాలేదు ఆ అక్షరం. నా తల్లిదండ్రులు పుణ్యఫలంగా ఎక్కడో మారుమూల పల్లెలో పుట్టి ముందు 3 తరాల వరకు చదువు జ్ఞానం లేనటువంటి వాళ్ళని ఆ అక్షరమే కదా ఈరోజు నిలబెట్టింది, మిమ్మల్ని నిలబెట్టింది. ఎంతో మందిని, అంటే ఉదాహరణగా చెప్పాను నేను అంతే. ఆ అక్షరము మనం ఉన్న స్థాయి నుంచి ఉన్న స్థాయికి తీసుకెళ్ళిపోద్ది, కానీ చేయాల్సినంత సాధన. అక్షరంబు తన్ను రక్షించుగావున, అక్షరంబు లోక రక్షితంబు. సకల లోకాల్ని కాపాడే గొప్ప శక్తి అక్షరానికి ఉంది. చదువది వలయును జనులకు, చదివిన సద్వివేక చతురత గల్గు. ఎవరన్నారు ఈ మాటలు? నెక్స్ట్ మనకి
తర్వాత స్కందాల్లో వస్తారు. పరమ తమో గుణ ప్రధానుడైన హిరణ్యకశ్యపుడు అన్నాడు. తమస్సు, అజ్ఞానం, మూర్ఖత్వం, దురాశ, చుతిమించిన స్వాభిమానం, ఇవన్నీ చెడు లక్షణాలు. తమో గుణం గురించి చెప్పాను కదా నిన్న మీకు. ఆ తమో గుణ ప్రధానమైన హిరణ్యకశ్యపుడు ఎవరికి చెప్పాడు? సత్వగుణ ప్రధానమైనటువంటి ప్రహ్లాదుడికి చెప్పాడు. ఈ 3 గుణాలు జాగ్రత్త గుర్తుంచుకోవాలి. భాగవతం అంతా వస్తాయి. సత్వ, రజో, తమో గుణాలు. సత్వగుణము, రజోగుణము, తమో గుణము. సత్వగుణము సృష్టిని, రజోగుణము సృష్టి క్రమాన్ని, తమో గుణము సృష్టి లయత్వాన్ని చేస్తాయి. అలాంటి తమో గుణ ప్రధానమైనటువంటి హిరణ్యకశ్యపుడు నోటి మాట్లాడాడు. చదువది వలయును జనులకు చదివిన సద్వివేక చతురత గల్గున్. చతురత, ట్యాక్ట్ఫుల్నెస్, రిసోర్స్ఫుల్నెస్, ఘటన సమర్థత, ఇవి తీసుకొస్తుంది. చదివిన సద్వివేక చతురత గల్గున్. కనుక నాయన ప్రహ్లాద, చదివించద ఆర్యులొద్ద చదువుము తండ్రి. ఆర్యులు ఎవరు? గురువులు, ఉపాధ్యాయులు. గురువుని కలలో కూడా తోలనాడకూడదు. నీకు ఇబ్బంది కలిగే పరిస్థితి వచ్చినా కూడా గురు అనే శబ్దాన్ని ఎవరైతే గుర్తుగా, గురిగా పట్టుకుంటారో వాళ్ళందరూ ప్రపంచ చరిత్రలో మహితాత్ములయ్యారు అంటలే చేసుకోండి. మరి గురు శబ్దం అంటే ఈ రోజుల్లో సినిమాల్లో చూపించే హాస్యపు గురువు అనుకుంటున్నారు. కాదు, నన్ను అస్సలు కాదు. గురువు శబ్దం చాలా శక్తివంతం. ఎన్నో రాత్రులు నిద్రాహారాలు మాని అకుంఠిత దీక్షతో విజ్ఞానాన్ని వివిధ గ్రంథాల్లో నుంచి చదివి ఆ గ్రంథ సారాంశాన్ని మీకు త్రుటిలో ఒక్క తరగతిలో అందించేసే గురువుని ఎన్ని జన్మలెత్తితే నువ్వు గురుదక్షిణ ఇవ్వగలవు చెప్పు. ఎన్ని పుస్తకాలు, నిద్రాహారాలు అంతా. నీ జీవన యానం పూర్తిగా అయిపోయినప్పుడు కూడా కొంతమంది వ్యక్తుల జీవితంలో జీవితకాలం పూర్తి అయిపోయినా ఆ పుస్తకాన్ని కూడా కొనుక్కోలేడు, చూడలేడు, కనీసం మొదటి అట్ట కూడా తెప్పలేడు. మరి పుస్తకమే కొనుక్కోని వాడు పుస్తకంలో ఈ అధ్యాయం ఎక్కడుంది, ఈ అధ్యాయంలో ఈ వాక్యం ఎక్కడుంది, ఈ వాక్యం ఎక్కడున్నా ఆ వాక్యం యొక్క ఘనత, గొప్పతనం ఏంటి తెలిసే జ్ఞానం ఎలా తెలుస్తుంది? అలాంటిది అంత అపార జ్ఞానాన్ని తీసుకొచ్చి నీకు అలా ధార పోషిస్తాడు గురువు. అందుకే గురువుని తోలనాడకూడదు. మహాపాపం, బ్రహ్మహత్య పాతకం కన్నా ఎక్కువ. విను, చేతనైతే మౌనంగా ఉండిపో తప్ప లోపాలు ఉన్నప్పటికీ కూడా గురువుని అంతా చేయకూడదు అనేది దీని యొక్క భావన. ఇది కూడా మనకి భాగవత గాథల్లో ఒక ముఖ్యమైన అంశంగా మనకు వస్తుంది. దధీచి వంటి మహర్షులు లోక కళ్యాణం కోసం ఏం చేశారో తదుపరి రోజుల్లో మీకు నేను చెప్తాను. కాబట్టి ఆ గురుముఖత ఈ జ్ఞానం రావాలి. చదివించద ఆర్యులొద్ద చదువుము తండ్రి. ఈ ఆర్యులు, ఈ గురువుల దగ్గర చదువుకో అంటాడు. మిగతాదంతా ప్రహ్లాదోపాఖ్యానంలో మరలా మీకు నేను చెప్తాను. ఎందుకు ఇప్పుడు చెప్పానంటే, తల్లి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని చెప్పి ఆపితే భారతదేశ దర్శనమే కాకుండా సమస్త విశ్వ నాగరిక జ్ఞానాన్ని కలిగి ఉన్న వసుదైక మూర్తి స్వామి వివేకానంద. వసుదైక జీవనం అండి, వసుదైక ఆలోచన. ఎన్నాళ్ళు మహాత్ములు జీవించారు. కేవలం నూనూగు మీసాల నూతన యవనం అన్నారు కానీ సరైన యవనం 39 సంవత్సరాల వయసులో ప్రపంచానికి అద్భుత జ్ఞానాన్ని ఇచ్చాడు. అది కదా జన్మ అంటే. కాకిలా కలకాలం బతికితే ఇట్లా. మా తాత 100 ఏళ్ళు బతికాడు, మా నాన్న 90 ఏళ్ళు బతికాడు. ఇది దేనికి? లోకహితానికి ఉపయోగపడిన ఆ జన్మ ఒకటే, ఊరు మధ్యలో ఉన్నటువంటి వేల సంవత్సరాల మర్రి మాను ఒకటే. ఈ రెండు ఒకటే, ఈ రెండింటికి పెద్ద తేడా ఏం లేదు. ఇంక మర్రి మాను చాలా పక్షులకి ఆలవాలం అవుతుంది, ఎండలో వచ్చే బాటసాలకి నేద తీస్తుంది. ఎందుకు? ఉదాహరణకి చెప్పాను, ఎవరిని మనం ఇబ్బంది పెట్టడానికి కాదు. కాబట్టి 100 సంవత్సరాలు బతికానని వెర్రవేగకు. కాకిలా కలకాలం బతికే కన్నా కలహంసల ఒక స్వామి వివేకానంద, ఒక ఆజాద్ భగత్ సింగ్, వాహ్, దేశమాత స్వాతంత్రం కోసం తన ప్రాణాన్ని గురికంబానికి పూమానగా ఇచ్చేశాడు. ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్లా బ్రతకయ్యారు. ఇన్నేళ్ళ ఆది గురువు జగద్గురు శంకరాచార్య. ఎంత జ్ఞానం, ఎంత పరిజ్ఞానం! వీళ్ళు కదా మనకి ఆదర్శం కావాలి. భారతీయ యువత వీరిని మాత్రమే ప్రాతస్మరణీయులుగా భావించి హీరోలుగా, అసలు హీరో అనే మాట అనుకోండి నాకు మనసు రావట్లేదు. వీళ్ళని కదా నిరంతరం నుచ్చి వీళ్ళని ఆదర్శంగా పట్టుకో. ఎందుకు నీకు విజ్ఞానం రాదు? ఎందుకు నీకు చదువు రాదు? ఎందుకు నీకు ధారణ శక్తి రాదు? చూద్దాం.
నిన్న అక్షరాస్యత దినోత్సవ సందర్భంగా మా పాఠశాల పిల్లలు శ్లోకాలు మాటలు చెబుతుంటే తలడిల్లిపోయాం మేము. ఉపాధ్యాయులు కూడా ఆశ్చర్యం వేసే రీతిలో ధారణ చేశారు. వీళ్ళకి ఎలాగొచ్చింది ఆ ధారణ శక్తి? ఈ వారసత్వం ఈ మట్టిలో ఉంది, ఈ పరమ పావన భారత భూమిలో ఉంది. మరి నీలో ఏముందో నువ్వు తెలుసుకుంటే కదా. పిల్లలండి, చిన్నారి పిల్లలు, 6వ తరగతి పిల్లలు, 7, 8, 9 పిల్లలు ఎంత అద్భుతాలు సాధించారు అంటే, ధారణ ఎవరికి సాధ్యమవుతుందయ్యా అంటే, ఎవరైతే నిరంతరం దాని పట్ల ఔదల దాల్చుతారో వారికి ధారణ వస్తుంది. సరేనా? కాబట్టి వృద్ధ దేవోభవ, ఆచార్య దేవోభవ, దరిద్ర దేవోభవ అంటే ఎవరైతే మన ముందు భవతి భిక్షాందేహి అంటాడో వాళ్ళకి మనం చక్కగా పిలిచి ఆదరించి సత్కరించి పంపించాలి అనేది దాని యొక్క భావన. పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరంలో పంచతన్మాత్రలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానాన్ని ఇచ్చేవి, కర్మలు చేసేవి, వీటన్నిటితో కలిపి విరాట్ పురుషుని యొక్క తత్వము ఎలా ఉంటుందో నిన్ను చూసాం. ఏ ఏ భాగాలకు మానవుడు స్వయంభవ మనువు యొక్క వంశీకులం అందరం కూడా వారి యొక్క ఆ వారసత్వంలో వచ్చిన మనం మానవులుగా పిలువబడి శరీరములోని వివిధ భాగాలకు విరాట్ పురుషుడు సృష్టి కార్యక్రమం ప్రారంభించినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అధిదేవతను ప్రతిష్టాపించారని చెప్పాను కదా. ముఖ్యంగా పాదాలు విష్ణుమూర్తి, పాదాల నుంచి సూర్యులు వచ్చారు. ఎక్కడ నుంచి వచ్చారండి? పరమాత్మ విష్ణువు అధిదేవతగా చలనము, నడిపేది, నడిపించేది, కదిలేది, కదిలించేది, ముందుకు నడిపించేది, పెనునుద్దిర వదిలించేది. ఆహా, గమనం లేని జీవితం వ్యర్థం కదా. పండరాయికి మనిషికి తేడా లేదు. అలా మనిషికి మూలాధారమైనవి కాళ్ళు. మనం అనుకుంటాం కళ్ళు సర్వేంద్రియాలను నయనం ప్రధానం అని చెబుతారు, అవ్వచ్చుగా. కానీ గమనం లేనిదే, చలనం లేనిదే ఆ మనిషికి జీవితం లేదు కదా. అలాంటి చలనానికి మూల కారణమైన పాదాలకు అధిదేవత విష్ణువు. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క అధిదేవత ఉన్నారు చెప్పాను. ఇంకా ధన్వంతరి స్వామి చూడండి, భారతీయ ధర్మం ఎంత గొప్పదో. చేతులెత్తి నమస్కరించిన చాలదండి, తనివి తీరదు. సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అంశ ధన్వంతరి స్వామి వారు. రాసుకోండి. ఓం ధన్వంతరి స్వామి నమః అని తొలి వేదకాలం, మలివేదకాలం, ప్రాచీన యుగం, మధ్యయుగం, ఆధునిక యుగం, ఈనాటి 21st సెంచరీ 2025లో కూడా సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నిన్ను పోలిన వ్యక్తులు పాఠం చెప్తున్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ పాఠం చెప్తున్నాను మీకు, కానీ నా రూపంతోనే వేరే దగ్గర కూడా పాఠం చెప్పినట్టుగా చెప్పే సాంకేతికత, అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మళ్ళీ జనరలైజ్డ్ AI వచ్చింది. అది ఇంకా నెక్స్ట్ స్టెప్ అట. ఇంతకుముందు చెప్పాను కదా, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇలా సైబర్ సెక్యూరిటీ, ఇట్లాంటి టెక్నాలజీలు ఉండి వైద్య రంగంలో విశేషమైనటువంటి అభివృద్ధి సాధించినటువంటి ప్రపంచం మన దేశం. ఏ శస్త్ర పరికరం లేకుండా కేవలం కొద్దిపాటి ప్రకృతిలో లభించే వస్తువులను పట్టుకొని చేతితో శస్త్రచికిత్స చేసి మనుషులకి ఎందరికో ప్రాణదానం చేసినటువంటి చరకుడు పుట్టిన నేల చరక సంహిత. ఒక్కసారి చూడండి, నేనైతే లోతుల్లోకి వెళ్ళలేదు. చరక సంహిత ఉపోద్ఘాతం చదివాను. చరకుడు ఆధునిక వైద్య విధానానికి ఏమాత్రము తక్కినటువంటి అద్భుతమైన సాంకేతికత ఆ రోజుల్లో ఉంది. ఇప్పుడు ఆ రోజులు ఎందుకు అంటున్నాం? ఆ రోజుల్లో అది ఉంది, దానికి ఆధారాలు ఉన్నాయి. కానీ భారతీయులకు చారిత్రక స్పృహ లేదు. అండర్లైన్ చేసుకోండి. తమ చరిత్రను తాము నిక్షిప్తం చేయాలనేటువంటి ఆలోచన లేదు. ఈ రోజు కూడా చాలా మంది పని చేసేస్తారు, ఊరుకుంటారు. బయటికి చెబితే ప్రచారం అనుకుంటారని భయపడతారు. చాలా తప్పది. ఎవరైతే ఒక పనిని చేశారో, ఒక ఉత్తమ కర్మలు చేశారో, ఆ ఉత్తమ కర్మ ప్రపంచం కోసం చేశావు, ప్రపంచానికి తెలియచేయడం ద్వారా యజ్జదాచరతి శ్రేష్ఠ. ఉదాహరణకు ఒక్క మాట చెబుతాను. ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని
మా లాంటి వాళ్ళం ప్రధాన ఉపాధ్యాయులు చేసిన దాన్ని బయట ప్రపంచానికి వాట్సాప్ మాధ్యమం ద్వారా పెడతాం. కానీ ఇంతకన్నా బాగా చేసే కొంతమంది పెట్టరు. ఎందుకంటే ఇదంతా ప్రసారం అనుకుంటారు, భయపడతారు. చాలా తప్పు. నీవు చేసిన ఉత్తమ కర్మలు నలుగురికి తెలియడం ద్వారా తత్తదేవేతరో జనః, నీవు చేసిన ఆ పనిని నలుగురు జనాలు ఆచరిస్తారు. సయ్యత్ ప్రమాణం కురితే. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ఇలా కూడా చేయొచ్చా? పిల్లలు ఈ రకంగా తర్ఫీదు ఇవ్వచ్చా? మన ముందున్నటువంటి పిల్లల చేత ఇంత అద్భుతమైనటువంటి అక్షర యజ్ఞం చేయొచ్చా అనే ఆలోచన వస్తుంది కదా. ఒక పనిని విభిన్న రూపాలలో ఎలా చేయాలో నువ్వు తెలిపినట్లయితే నిన్ను మించిన దేవుడు ఇంకెవరున్నారు? అప్పుడు కదా నిజమైన గురుదేవోభవ ఆచార్య దేవోభవ నువ్వు అవుతావు. అందుకే నేను చెప్తున్నాను, చరకుడు అనే వ్యక్తి ఆ రోజు అటువంటి శస్త్రచికిత్స చేశాడని గ్రంథస్థం చేసే చారిత్రక స్పృహ లేని రోజులవి. కేవలం తాళపత్ర గ్రంథాల ద్వారా ఆధారాలు దొరికాయి. అందుకే మనం ప్రూఫ్ చూపించలేకపోతున్నాం. అందుకే భారతీయ హైందవ ధర్మం, సనాతన ధర్మం గొప్పదైనటువంటి విశిష్టమైనటువంటి విజ్ఞానం ఈరోజు డోలాయమాన పరిస్థితిలో ఉంది. ఇక దానికి తోడు ఎలాగా చాలా మందికి మన పైన మనకు విశ్వాసం లేదు. నీ పైన నీకు విశ్వాసం లేకపోవడమే నాస్తికత్వం అన్నాడు స్వామి వివేకానంద. అండర్లైన్ చేసుకో. అరే నువ్వు ఉన్నావా? మరి నువ్వు ఉన్నావనేది ఎంత సత్యమో దైవం ఉన్నదనేది అంతే సత్యం. ఆస్తికులే అంటే ఈ సృష్టిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆస్తికులు అంటారు స్వామి వివేకానంద. సరే, వేరే విషయం. ఇక్కడ చూడండి, ఎప్పటి ధన్వంతరి, ఎక్కడి విష్ణుమూర్తి అవతారం. విష్ణు పృథ్వీపతి, అద్భుతం. విష్ణుమూర్తి యొక్క లీలలు, యోగమాయ, నారాయణ స్వామి యొక్క గొప్పదైన సృష్టి కార్యక్రమం ఆనాడే కాదండి, భాగవతం ఏర్పడిన నాడే కాదు, ఈ రోజుకి 21st సెంచరీలో ఇటీవల నేను సేకరించినటువంటి వీడియో ఇది చూడండి. మనము వైద్యో నారాయణో హరిని చేతులెత్తి నమస్కరించే వైద్యులు కూడా నారాయణం నమస్కృత్యం నారాయణ, ఓ ధన్వంతరి మహాత్మ ప్రభు అని కీర్తించి గొప్పదైన క్లిష్టమైన అత్యంత శస్త్రచికిత్సలు, సర్జరీలు ఈరోజు చేస్తున్నారు. భారతదేశంలో చాలా దేవాలయాల్లో చాలా వైద్యాలయాల్లో, హాస్పిటల్స్లో ధన్వంతరి ఫోటో ఉంటుంది. ధన్వంతరిని తలుచుకొని, ఓ పరమాత్మ, ఓ విష్ణుదేవ, మేము కేవలం నిమిత్త మాత్రము, సాధనాలు మాత్రమే. ఈ పెన్ ఎలాగైతే బోర్డు పెన్ రాయడానికి ఉపయోగపడుతుందో, ఈ సర్జరీ చేయడానికి నీవు నియమించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ మేము అని నమస్కారం చేసి, ఔషధం జాహ్నవి తోయం, నేను అందించే ఇచ్చే ఈ ఔషధం జాహ్నవి తోయం, పవిత్ర గంగా నది తీర్థ సమానమైనది. వైద్యో నారాయణో హరి అంటూ మన భారతీయ వైద్యులు నిజంగా వాళ్ళందరికీ శిరస్సు వచ్చి నమస్కారం చేయాలండి. సంకల్పం చాలా గొప్పది. ఏం చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో, ధన్వంతరి స్వామివారిని ఏ రకంగా కీర్తిస్తున్నారో చూడండి. చూశారు కదా, ఏమంటారు? ఇంతకన్నా మనకి గొప్పదైనటువంటి ఆధారాలు ఇంకా కావాలా మనకి? అంటే ఇదేదో గొప్పదని మీకు చెప్పడం కాదు. ఎవరమైనా కూడా సృష్టిలో జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా సృష్టికి మూలాధారమైన, మన జన్మకు కారణమైనటువంటి మహర్షుల్ని, మూల పురుషుల్ని, యోగులను, గొప్పదైనటువంటి జగద్గురువు తత్వాన్ని మనం పూజించొద్దు, అర్చించొద్దు. చూడండి,
అంత గొప్ప సూపర్ స్పెషలైజేషన్ చేసినటువంటి వైద్యులు కూడా సర్వే భద్రాన్ని పశ్యంతు మా కచ్చిత్ దుఃఖ భాగ్ భవేత్, సర్వే సంతు నిరామయ. ఎంత గొప్ప ఉపనిషత్ వాక్యాలు. భారతదేశము అంత గొప్పదండి, భారతదేశ సారస్వతం అంత గొప్పది. లెట్ నోబుల్ థాట్స్ ఎమర్జ్ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్ అంటుంది ఋగ్వేదములోని ప్రథమ సూక్తం. ఋగ్వేదములోని ప్రపంచములోనే అత్యంత ప్రాచీనమైన గ్రంథం. ప్రపంచ సారస్వతాల్లో అలాంటి గ్రంథానికి వారసుడివై చెప్పుకోలేకపోతాను. ఎవరో ప్రాచ్యాత్యులు చెబితే పొంగిపోతాను, పొంగిపో, తీసుకో. ప్రతి జ్ఞానం అవసరమే, ప్రతి ఒక్క వ్యక్తి గౌరవనీయుడే. కానీ మరి నీది నువ్వు చెప్పుకోలేకపోతున్నావే. భారతీయులు నా ప్రాచీన సారస్వత గ్రంథం, సకల జ్ఞాన సంపుటి, ఆధునిక సాంకేతిక విజ్ఞానానికి మూల ఆలంబనగా ఉన్నటువంటి ఋగ్వేదం నాది అని ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం? ఎందుకు ఆ పరదాస్య భావన మనకు ఉంటుంది? ఋగ్వేదములోని ప్రథమ సూక్తంలో ఋగ్వేదము ప్రపంచంలో అత్యంత ప్రాచీన గ్రంథం. నాన్న రాసుకోండి, ఇది మీకు వస్తుంది, గట్టిగా వస్తుంది. Which epic or which book is known as the most oldest literary source in world, not in India, in world? ఋగ్వేద. ఎంత భారతీయుడిగా ఒళ్ళు గర్వించట్లేదు. ఆ భారతదేశంలో ఋగ్వేదం ప్రాతినిధ్యం చేసిన హిందువుడిగా నీ జన్మ ధన్యం కాలేదు. హైందవత్వం మతమా? హైందవత్వం ఒక జీవనం. హైందవం ఒక మత విశ్వాసం అనుకుంటున్నావా? హైందవం ఒక సజీవ స్రవంతి, జీవన నైపుణ్యాల కోడలి. హిందూ అనేది ఒక భౌగోళికమైనటువంటి గొప్పదైనటువంటి పదం. ఎవరైతే ఈ హిందూ ధర్మాన్ని అనుసరిస్తారో వారు విశ్వజనీన వ్యక్తులు. కొంతమంది కొన్ని రకాలుగా దీనిని ఎక్కువ చేసి చూపించడం వల్ల దానికి వేరే భావనలు ఎవరో కల్పిస్తే దాన్ని మనం ఏం చేయడం. అంత గొప్ప ఆ ఋగ్వేదంలో ఏమంటాడు? లెట్ నోబుల్ థాట్స్ ఎమర్జ్ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్. ఏమవి? లెట్ నోబుల్ థాట్స్ ఎమర్జ్ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్. అందులో ఏమంటాడు? ధన్వంతరి సమాజం, సర్వలోకైక పూజితమైన ఆయుర్వేదాన్ని ప్రసాదించిన సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు. మాకెవరికి దుఃఖం కలగకుండా శాంతి శాంతి శాంతి. ఎంత గొప్ప శాంతి మంత్రము! లోకా సమస్త సుఖినో భవంతు అన్న ఈ దేశం ఎక్కడా? ఈ దేశ సంస్కృతి ఎక్కడా? నేనే బాగుండాలి, నా దైవమే బాగుండాలి, నా దైవమే గొప్ప అనుకునేటువంటి సంకుచిత భావాలు ఎక్కడ? అర్థమైంది అనుకుంటాను. నేను నాది, నా దైవం ఏంటండి? దైవం ఒక్కడేమిటండి? దైవం విశ్వవ్యాప్తకం అని చెబుతుంటే సర్వము సృష్టి అంతా కూడా విశ్వవ్యాప్తకం. నిరాకారం, నిర్గుణత్వం, ఆకారం లేదు, గుణరహితుడు పరమాత్మ. జలం, అనంత విశ్వకోటి మండలం అంతా జలం, జలములోంచి పుట్టినటువంటి శక్తి అని ఎంత చక్కగా భారతీయ ధర్మం, హైందవ ధర్మం చెబుతుంటే దాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేసి, ఇంకా దానికి అదనంగా ఒకవేళ అందులో ఏమైనా పరికల్పనలు, కల్పితాలు ఏమైనా ఉంటే వాటిని విసర్జించి జ్ఞానాన్ని సముపార్జించాలి. కాబట్టి తృతీయ స్కంధంలో విరాట్ పురుషుని యొక్క సృష్టి ఏర్పాటులో భాగంగా ఒక్కొక్క అంగానికి ఒక్కొక్క అధిదేవతను నిర్ధారించినటువంటి ఆ స్థితిలో సకల శారీరక ఆరోగ్యానికి మూల పురుషుడైన ధన్వంతరి గురించి మనం తెలుసుకున్నాం. ఓం శ్రీ ధన్వంతరి స్వామిని నమః. ధన్వంతరి స్వామిని నమః అన్నావు అంటే విష్ణుమూర్తికి నమస్కారం చేసినట్లు లెక్క. నారాయణుడు తెలిసి చేసిన, తెలియక చేసిన నారాయణ మంత్రం, శ్రీమన్నారాయణ భజనం. నాద హరే శ్రీనాద హరే, నాద హరే శ్రీనాద హరే, నాద హరే శ్రీనాద హరే, నాద హరే జగన్నాథ హరే, నాద హరే జగన్నాథ హరే, నాద హరే జగన్నాథ హరే, నాద హరే జగన్నాథ హరే.
బాలగోపాలం అద్భుతంగా తన్మయం చెందే ఒక మహోన్నతమైనటువంటి అష్టాక్షరి మంత్రం శ్రీమన్నారాయణ మంత్రం. ఆ నారాయణ మంత్రం యొక్క విశిష్టతను, నారాయణుని యొక్క వేరొక రూపమైన శ్రీకృష్ణుడైనటువంటి గోపాల బాలుని యొక్క మహిమను తెలియచేసేదే భాగవతం. శ్రీ భాగవతం. ఆ భాగవతంలోని చతుర్థ స్కందము 4వ భాగంలోకి వెళ్తున్నాం. ఎవరికి చెప్తున్నారు? మైత్రేయ మహర్షి విదుర దేవుడికి చెప్తున్నాడు. ఎంత ధన్యం కాకపోతే ఆనాడు ఆ మైత్రేయ మహర్షి అనేటువంటి ఆ స్కాలర్, ఆ పండితుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి చెప్పిన మాటలు ఈరోజు 21వ శతాబ్దంలో 2025వ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో 9వ తేదీన మనం వినట్లే. ఇది జ్ఞానం తాలూకా గొప్పదైనటువంటి శక్తి. జ్ఞానమే బ్రహ్మము. నాలెడ్జ్ ఈజ్ గాడ్, నాలెడ్జ్ ఈజ్ అల్టిమేట్, నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటే దాని అర్థం ఇదే. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటే బూట్స్ తాగి హార్లిక్స్ తాగి వచ్చే పవర్ కాదు. అక్కడ మైత్రేయ మహర్షి జ్ఞానము ఈ తరంలో మనకు వచ్చింది. నాలెడ్జ్, జ్ఞానం చాలా గొప్పది. కాబట్టి మైత్రేయ మహర్షి చెబుతున్నారు, విదుర దేవుడికి చెప్తున్నారు, మైత్రేయుని దక్షయజ్ఞం గురించి చెప్పవయ్యా అని. ఎవరు? విదురుడు. దక్షయజ్ఞము నిరీశ్వర యాగము. దక్షయజ్ఞంలో ఏం జరుగుతుందో ముందు బ్రీఫ్గా చెప్తాను అనండి. దక్ష ప్రజాపతి అనేవాడు శక్తిమంతుడే, భక్తుడే, కానీ అహంకారం లోపల మెండుగా ఉంది. అహంకారం మెండుగా ఉన్నటువంటి వాడి దగ్గర జ్ఞానము శోభిల్లదు. అహంకారం మెండుగా ఉన్నవాడి చోట సత్పురుషులు చేరరు. అహంకారం మెండుగా ఉన్నవాడికి తన మెదడే చక్కనటువంటి సూచనలు ఇవ్వదు. అంతే, చివరికి తన పతనాన్ని తానే తెచ్చుకుంటాడని చెప్పడానికి మహాభాగవతంలోని వేదవ్యాస మహర్షి ప్రణీతమైన మహాభారతంలోని చతుర్థ స్కందంలో దక్షుని యొక్క చరిత్ర మనకి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. దక్ష ప్రజాపతి సృష్టి క్రమంలో ప్రారంభం నుంచి ఈ సృష్టిని, లోకాలను, రాజ్యాలను సుసంపన్నంగా పరిపాలించే ప్రజాపతులు ఉంటారు. వాళ్ళందరినీ ప్రజాపతులు. ఆయా మన్వంతరాలకు అనుగుణంగా వారి పాలన జరిగింది. పూర్వము ప్రజాపతులు చేస్తున్న యజ్ఞానికి దేవతలు, మునులు, మహర్షులు అందరూ వచ్చేవారు. సత్యయుగము, కృతయుగములో యజ్ఞ యాగాల వల్ల మాత్రమే ప్రపంచం నిలబడిందండి. తదుపరి నామస్మరణం. కలియుగంకి వచ్చేటప్పటికి నామస్మరణం మాత్రమే మనుషులను కాపాడేస్తుందండి. ఎక్కడ పెద్ద పెద్ద యజ్ఞయాగాలు చేసినటువంటి కృతయుగం ఎక్కడ? కేవలం నా నామస్మరణ ఎక్కడ ఉంటుందో, మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. సాక్షాత్తు ఆ దైవాంశ సంభూతులైనటువంటి నారదుడికి మన దైవము శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో చెప్పిన మాట, మద్భక్త, నా భక్తులు, ఎత్ర గాయంతి, ఎక్కడ గానం చేస్తారో, తత్ర తిష్టామి నారద. నారాయణ నీ నామమే గతిక, కోరికలు మాకు కొనసాగుటకు. నారాయణ 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 అని ఎక్కడైతే నా భక్తులు ఎలుగెత్తి గానం చేస్తారో, మద్భక్త ఎత్ర ఎక్కడైతే గాయంతి తత్ర అక్కడ తిష్టామి తిష్ట వేసుకుని కూర్చుని పోతాను నారద అన్నాడు స్వామి. కలియుగంలో నామప్రియుడు, నాదప్రియుడు స్వామి తిరుమల వెంకటేశ్వర స్వామి నాదప్రియుడు. అందుకే ఆ తిరుమాడ వీధుల్లో 4 మాడ వీధుల్లో, తూర్పు మాడ వీధి, పడమర మాడ వీధి, ఉత్తర దక్షిణ మాడ వీధి, నాద నీరాజనంతో స్వామి నాద నీరాజనంతో పులకించిపోతాడు. నాద నీరాజనం అనే పేరు అందుకే పెట్టారు. నాద నీరాజన మండపంపై స్వామి యొక్క లీలలో భాగంగా ఆశీర్వదించబడినటువంటి ఎంతో మంది మహాగాయకులు, సాక్షాత్తు గాన గంధర్వులు బాలమురళీకృష్ణ గారు, బాలకృష్ణ ప్రసాద్ గారు ఎంతో మంది నాద నీరాజన మండపంపై తమ గాత్రంతో స్వామి వారిని కీర్తించి తరించారు. అది కదా జన్మలంటే. కాబట్టి ఆ యుగంలో యజ్ఞాలు, యాగాలు చాలా ముఖ్యం. కాబట్టి యజ్ఞయాగాలు చేస్తున్నటువంటి యాగాలకి ఎంతో మందికి
ఆహ్వానం ఇచ్చేవారు. కానీ ఒకసారి దక్ష ప్రజాపతి చేస్తున్నటువంటి ఈ యాగంలో శివుడు దక్ష ప్రజాపతికి నమస్కరించలేదని చెప్పి దక్ష ప్రజాపతి శివుని నిందించి, ఇకపై నువ్వు చేసే యజ్ఞాలలో, మేము చేసే యజ్ఞాలలో శివునికి యజ్ఞ భాగము దక్కదు అని శాసనం చేశాడు. చాలా దగ్గరలో అందుకే శివ పూజ కేంద్రంగా యజ్ఞాలు జరగమనేది ఒక వాదం ఉంది. శివునికి యజ్ఞ భాగం దక్కదని దక్ష ప్రజాపతి చెప్పాడు. ఇది చూసిన నందీశ్వరుడికి, నా స్వామి శివుడికి యజ్ఞ భాగం దక్కదని చెబుతావా? నీవు ఇక భవిష్యత్తులో మూర్ఖుడిగా, ఒక అజ్ఞానిగా, అహంకారిగా ఎలాగా మారిపోవు? నువ్వు మేక ముఖంగా జీవిస్తావని నందీశ్వరుడు చెప్పించేశాడు. ఇలా చేస్తున్నటువంటి ఈ వాదనంతా విన్న భృగుమహర్షి, అక్కడ మన భృగుమహర్షి, అందుకే జ్ఞానులకి మేధావులకి కోపం రాకూడదు, లోక కంటకం జరుగుతుంది. ఆ లోక కంటకంలో భాగంగా భృగుమహర్షి ఏం చేశాడు? శివానుయులందరూ కూడా ఉత్తమ శాస్త్ర వ్యతిరేకులై పాషాండులైపోతారు అన్నాడు. అందుకే ఇప్పటికీ కూడా దక్షిణ భారతదేశంలో చాలా శివ తత్వాన్ని ఫాలో అయ్యేవాడిని పాషాండులని పిలుస్తారు. శివానుయులందరూ నీకు ఎంత కండ కావాలో, ఎంతమంది మహర్షులందరూ ఉంటుండగా నువ్వు శపిస్తావా అని చెప్పేసి నందీశ్వరుని శివ అనుయులందరూ కూడా ఇకపై పాషాండులుగా మారుతారని శపిస్తారు. అయితే దక్షుడి కూతురైనటువంటి సతీదేవి, దక్ష ప్రజాపతి కూతురు సతీదేవి పరమశివుని భార్య, తల్లి అమ్మల గన్నయ్యమ్మ. అమ్మవారు ఈ మామ అల్లుళ్ళు దక్షుని యొక్క కూతురు సతీదేవిని శివుడు వివాహం చేసుకోవడం, ఈ మామకి అల్లుడికి వచ్చినటువంటి ఈ భేదభావం, తనకు నమస్కరించలేదు, తనకు గౌరవించలేదు దక్షుడు, తనని యజ్ఞానికి పిలవలేదు అని శివుడు పడే ఈ వైరంలో సతీదేవి చివరికి బలవుతారు అనమాట. దక్షుడు కొంతకాలం తర్వాత ఈ దక్షుడు ఎలా ఉండకూడదో దక్షుడు పాత్ర ద్వారా భాగవతం మనకు తెలియజేసిందండి. జ్ఞానే, అఖండ జ్ఞాన సంపన్నుడే, గొప్పదైనటువంటి ప్రజాపతి రాజర్షే, కానీ అహంకారం మెండుగా ఉండడం వల్ల తాను చేసే యజ్ఞానికి ఏం చేశాడంటే శివునికి, పరమశివునికి ఆహ్వానం పంపలేదు. ఎవరు? దక్షుడు. తాను చేసే యజ్ఞాన్ని నిరీశ్వర యజ్ఞంగా చేయదలుచుకున్నట్టు ఈశ్వరుని యొక్క పాత్ర లేకుండా ఆ ఈశ్వరుడు మళ్ళీ ఎవరు? స్వయాగా తన కుటుంబంలో అల్లుడు, తన కుమార్తెకు భర్త. నిరీశ్వరం చేద్దాం అనుకుంటే సతీదేవి చాలా కాలవేళ పడుతుంది. నాన్న, అల్లుడు అంటే ఇంట్లో పెద్ద కుమారుడితో సమానం, నువ్వు తప్పనిసరిగా నా భర్తని పిలవకపోతే, నా భర్తని నువ్వు ఆహ్వానించకపోతే నాకు నువ్వేమి గౌరవించినట్టు చెప్పి చాలా ఉంటుందండి. దక్ష యజ్ఞోపాఖ్యానం అని చాలా పెద్దది ఉంటుంది, మీకు సులువుగా చెప్పిస్తాను. అయినా దక్షుడు వినడు. తల్లి చెప్తుంది, అంటే అది ఎవరు? సతీదేవి తల్లి. అయినా దక్షుడు వినడు. ఇలాంటి పరిస్థితుల్లో తండ్రి చేసే ఈ యాగానికి తాను వెళ్ళకపోతే బాగోదని పరమశివుడు వారించిన సతీదేవి వెళ్తుంది. ఇదండి ఆధునిక లోకానికి దక్ష యజ్ఞం ద్వారా పరమాత్ముడు అందించాలనే సంకేతం. సర్వకాల సర్వావస్థల యందును భర్త పక్కనుంటేనే భార్యకు మన్నన. ఇది భారతీయ ధర్మం. భర్త పక్కన లేకపోతే సమాజం చూసే ధోరణి మారిపోతుంది. ఎంత గొప్ప మహిళైనా, పతివ్రతైనా, గొప్ప శిరోమణైనా, విదుషుమనైనా అక్కడ పక్కన భర్త అనేవాడు తోడు లేకపోతే లోకం చూసే చూపులో తేడా వస్తుంది. కాబట్టి భర్తని వెంట వేసుకుని వెళ్ళు, ప్రపంచం నీకు లోక నీలాప నిందలు వేయలేదు. అదండి భాగవత సూత్రం. అందుకు చెప్పాడు ఇక్కడ సతీదేవి పరమశివుణ్ణి మాటను కాదని, తన భర్త మాట కాదని ఒంటరిగా తన తండ్రి చేస్తున్నటువంటి దక్ష యజ్ఞానికి వెళ్తుంది. శివుడు వారిస్తాడు, సతీ చాలా ఉపద్రవాలు ఎదుర్కొంటావు, ఘోరమైన అవమానాలు ఎదుర్కొంటావు అని చెప్పిన సహజ సిద్ధమైన ఆడపిల్లే కదా. ఆడపిల్ల ఎప్పుడు కూడా ఇక్కడ ఉంటుందండి, అత్తవారింట్లో కూడా ఉంటుంది, కానీ తన మనసు ఎప్పుడు ఆడనే ఉంటుంది. మహాలక్ష్మి తత్వం అండి. మహాలక్ష్మిలా మహిళ సంచరిస్తుంటే ఆ గృహానికి శోభ కలుగుతుంది. కాబట్టి నిరంతరం తల్లిదండ్రులు మంచినే కోరుతుంది ఆడపిల్ల. ఈ రోజుల్లో కూడా, ఆధునిక యుగంలో కూడా తండ్రుల్ని విడిచిపెట్టిన చూడని మగపిల్లలు ఉన్నారేమో కానీ తండ్రి బాధ, తల్లి బాధను చూసి తల్లడిల్లిపోయే కూతురు లేని ఎక్కడైనా ఉందో చూపించండి చరిత్రలో.
అందుకే మహిళా లోకానికి అందరికీ నమస్కారం చేస్తూ, అమ్మ మీరు ఉండబట్టే, ఆ మహిళా మనం ఉండబట్టే ఈరోజు వృద్ధాప్యంలో చాలా మంది తల్లిదండ్రులకి అచ్చటా జరుగుతుంది. ఇంకొక మాట చెప్పనా, మా చెల్లి కోపడుతుంది, మా చెల్లికి కోపం వస్తుందని చెప్పి గత్యంతరం లేక తండ్రిని చూసే కొడుకులు ఉన్నారు. నాకు తెలుసు, స్వయంగా నాకు తెలుసు. అమ్మో మా నాన్న సక్రమంగా చూసుకోకపోతే మా చెల్లి ఉగ్రురాలు అయిపోద్ది, శివతాండవం చేసేస్తుంది అని భయపడి, చెల్లికి భయపడి తండ్రిని తల్లిని చూసేటువంటి అన్నలు తమ్ముళ్ళు ఉన్నారు. అదమ్మ మహిళ యొక్క పాత్ర, శివ యొక్క పాత్ర. అయితే ఇక్కడ సతీదేవి తల్లి ఏం చేసింది, పరమశివుని యొక్క మాట కాదని దక్ష యజ్ఞానికి వెళ్తుంది. యజ్ఞానికి వెతుక్కుంటూ తల్లి తండ్రి పైన అపారమైనటువంటి భక్తి భావనతో తన తండ్రి చేస్తున్న యజ్ఞానికి నేను లేకపోతే ఎలాగలిగినటువంటి ఆ యజ్ఞానికి తన భర్త శివుడు చెప్పినట్టుగానే భర్త లేని, భర్త తోడు లేని, భర్త సహచర్యం లేని స్త్రీకి ఏ గత్యంతరం పట్టాలో అదే గత్యంతరం దేవతైనప్పటికీ కూడా సతీదేవి కూడా దక్కింది. ఎవరు పట్టించుకోలేదు, కన్నెత్తి కూడా చూడలేదు. తల్లికి కూడా భయం, దక్షుడు ఆనవేశాడు. ఎవరైనా సతీదేవిని పలకరించి స్వాగత సన్నాహాలు చేశారా జాగ్రత్త అన్నాడు. మూర్ఖుడు కదా, పాషాండుడు కదా. ఈ యజ్ఞములో అసలు శివుని మేము పెళ్ళలేదు కదా, నువ్వెందుకు వచ్చావు అంటూ సతీదేవిని తన పినతల్లి గొప్పదైనటువంటి అవహేళన చేస్తుంది. చాలా నీలాకు నిందలకు గురవుతుందండి. అందుకే మీకు ఇందాక అదే భర్త పక్కన ఉంటే అది వేరే, ఆ నింద అంతా కూడా భర్తకి వెళ్ళిపోతుంది. భరించేవాడు భర్త, అన్ని భర్తకే వెళ్తాయి, భార్యకి ఏమీ కలగవు. భార్య చేసే పుణ్యఫలం కూడా భర్తకి రాదండి, భార్యకే వస్తుంది. భర్త చేసే పుణ్యఫలం మన కుటుంబానికి అందరికీ వెళ్తుంది. ఇలాంటి అద్భుతమైన విషయాలు చెప్పావు కాబట్టి మన ఇతిహాసాలు మనకి ఆచరణీయం. తప్పు చెప్పలేదు కదండి, పాటించు, జీవితాన్ని సుసంపన్నం చేసుకో అని చెబుతానే. కాబట్టి మరి సతీదేవి ఆ ఇతిహాసపు మాటను పట్టుకోలేదు. భర్త లేని, భర్తకు ఆహ్వానం లేని, భర్తను గౌరవించిన ప్రదేశానికి వెళ్ళి భంగపాటు పడింది. పినతల్లి ఎప్పుడైతే ఇంత ఘోరంగా అవమానించిందో, ఆ యజ్ఞంలో కూర్చున్న వాళ్ళందరూ ఎప్పుడైతే అవహేళన చేసి నవ్వారో, ఆ అవమాన అగ్నికి తాళలేక సతీదేవి తన శక్తితో, స్వయం శక్తితో దగ్ధం చేసుకుంది. యోగాగ్ని పుట్టించింది అనమాట. యోగాగ్ని ఇలా కాలిగోటుతో గీత గీస్తే శక్తి వస్తుంది వాళ్ళకి, దేవతకి. యోగాగ్నిలో దగ్ధమైపోతుంది సతీదేవి. ఈ విషయాన్ని సతీదేవి దేహత్యాగాన్ని నారదుని ద్వారా విన్న మన పరమశివుడు, అసలే గరళకంఠుడు, లయకారుడు తాండవం చేశాడండి. తన ప్రియమైన తన ఇల్లాలని దక్షుడు, మూర్ఖుడు, అజ్ఞానంతో, అహంకారంతో తండ్రి మీద, తల్లి మీద, సోదరులు ఎంతోమంది, చాలా మంది అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళందరి మీ ప్రేమ మీద భర్త మాట కాదని మరి వెళ్ళిన సతీదేవిని ఎంత అవమానిస్తావా అని ఇంకా శివుడు కైలాసంలో తాండవం చేశాడండి. మరి ఆ తాండవం నేను మీకు మాటల్లో చెప్తే ఎలా తెలుస్తుంది? శివ తాండవాన్ని, దక్షయజ్ఞ భగ్నాన్ని తెలియచేసే గొప్పదైన దక్షయజ్ఞం చిత్రంలో మన సీనియర్ ఎన్టీఆర్ గారు, ఎన్టీఆర్ అంటే మళ్ళీ జూనియర్ అంటే కొనుక్కోవట్లేమని ఎన్టీఆర్ అంటున్నాను, నందమూరి తారక రామారావు గారు తెలుగు వారికి ఇతిహాసాలకు ప్రాణం పెట్టాడండి. ఆ మహానుభావుడు చేసినటువంటి శివతాండవం చూద్దాం. ఎప్పుడు శివతాండవం చేశాడు? ఆయన కోపంతో రగిలిపోయాడు. తన భార్య ప్రియమైనటువంటి సతీదేవి అవమానానికి గురై తన కన్నవారంటే ఏ కూతురైన యోగాగ్ని సృష్టించుకొని దగ్ధమైపోయిన ఎక్కడైనా చూసాం ఆ చరిత్రలో. అందుకే దక్షుడి యొక్క పాత్ర ఇంత అధమ స్థితిలో ఉంది. దక్షుడిలా జీవించకు అని చెప్పడానికి భాగవతంలో 4వ స్కంధంలో మనకి విషయాన్ని చెప్పారు మన పెద్దలు. దక్షుడిలా జీవించకు, అంత నీచంగా దిగజారిపో, కన్న కూతుర్ని అవమానించు, అల్లుడిని గౌరవించు, సరుకుల్ని గౌరవించు. అల్లుడు అందున పరమాత్ముడు, సకల లోకాలకు నాయకుడైనటువంటి వాడు అవమానిస్తావా? వీరభద్రుడు ఎలాగ తోమేస్తున్నా చూడండి, వీరభద్రుడి అవతారం ఇది చూడడం కాదు, నెక్స్ట్ వీక్ నేను చూపిస్తాను. అది చూస్తే మీకు దక్షయజ్ఞం మొత్తం భాగవతంలో 4వ స్కంధం అంతా మీకు గుర్తుంటుంది. ఓం నమ శివాయ అంటూ గొప్పదైనటువంటి శివ తాండవం, మహాశివుడి యొక్క ఉగ్ర రూపాన్ని
దక్ష యజ్ఞాన్ని శివుడు వెళ్ళిన ధ్వంసం చేయలేదు. శివుడి యొక్క తలలోని వెంట్రుక, ఇంకొక మాట్లాడితే బాగోదు, ఒక వెంట్రుక, ఒక్క వెంట్రుక, శివుని యొక్క జటాజోటములో ఉన్నటువంటి అనంతమైన వెంట్రుకల్లో ఒక వెంట్రుక నుంచి వీరభద్రుడు జన్మించి ఎలాగ ఎంతో మంది రాజులు, చక్రవర్తులు, మహీమహులు అందరూ దక్షయజ్ఞంలో కూర్చున్నారు. వీళ్ళెవ్వరూ కూడా దక్షుణ్ణి వారించలే. ఏమిటిలా నీ కన్న కూతుర్ని ఎంత నిందలకు గురి చేస్తావా, అవమానానికి గురి చేస్తావా, నీ కూతురికి అవమానించి నిరీశ్వర యాగం చేస్తావా, ఇది తప్పని ఒక్కడల్లే. కాబట్టి వీళ్ళందరికీ సరైన గుణపాఠం చెబుతూ పరమశివుడు లోక కళ్యాణం చేసినటువంటి ఈ శివతాండవాన్ని మనం ఇప్పుడు చూద్దాం. వీరభద్ర పడతాడు. ప్రభు ఆజ్ఞ. కోపాటోప సంజనిత రౌద్ర వీరభద్ర సమస్త భూత ప్రేత పిశాచగల శక్తులపై ప్రత్యాత్వరం ధ్వంసం కావించు. నిరీశ్వర యాగం నిర్భవకాలంచే అడ్డొస్తు వారి పుస్తకాలు ఉచ్చరించు. ప్రతీకారేచ్ఛతో జ్వలించిపోతున్న నామక హృదయగ్రీధ్వాలతో ఈ భూమయంతా తగ్గించు. ఎవ్వరూ ప్రతిఘటించలేని అనన్య శక్తులు నీకు ప్రసాదిస్తున్నారు. చూశారు, నిరీశ్వర యాగం జరుగుతుంది అక్కడ. దక్షుడు ఏం చేశాడు? నిరీశ్వర యాగం చేశాడు. పరమ పావనైనటువంటి ఈశ్వరుణ్ణి ఆహ్వానించకుండా చేస్తున్న నిరీశ్వర యాగం చేయడమే ఒక తప్పు. అందున కన్న కూతురు శివుని యొక్క పరమశివుని యొక్క భార్య సతీదేవిని మరణానికి కారణభూతమయ్యాడు. కాబట్టి వెళ్ళని చెప్పి ఎంత సజీవంగా నటించారు. దీంతో దక్షయజ్ఞంలో సతీదేవి ఏ రకంగా ప్రాణత్యాగం చేసిందో మీరు తెలుసుకున్నారు. చక్కగా ఇంతకు ముందే చూస్తుంటే సంతోషం, మీకు ఇంకా అర్థమవుతుందని ఆ విజువల్ మీకు పెట్టాను. తక్షణమే పరమశివుడు తన జటాజోటంలోని ఒక్క జడను తీసుకొని నేలకేసి విసురు కొడితే అందులో నుంచి పుట్టాడు. ఎవరు పుట్టారు? వీరభద్రుడు. ఇది మీకు బిట్టు. దక్షయజ్ఞము ఈ క్రింది వారిని ఆహ్వానించబడలేదు. దక్షుని చేసే యజ్ఞములో ఎవరిని అవమానించారు? దక్ష యజ్ఞము ఏ రకమైన యాగము? నిరీశ్వర యాగము. పెట్టు. సతీదేవి ఏ రకంగా ఆత్మాహుతి చేసుకుంది? యోగాగ్నిని పుట్టించుకుని దహనమైంది. మరి నిరీశ్వర యాగం చేస్తున్నటువంటి నిరీశ్వర యాగానికి సతీదేవి ఆత్మాహుతికి కారణమైనటువంటి దక్షుణ్ణి, దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి పరమశివుడు పుట్టించినటువంటి శక్తి ఏది? వీరభద్రుడు. ఇది బిట్. ఇవన్నీ బిట్లే. అంటే బిట్ల రూపంలో చెప్పాలి అంటే ఇంకా సమయం అవుతుంది కాబట్టి మీకు మేట చెప్పుకుంటూ వస్తున్నాను. శివాజ్ఞను స్వీకరించి దక్ష యజ్ఞాన్ని భగ్నం చేసి రుద్రగణాలతో దక్ష యజ్ఞానికి వచ్చినటువంటి అశేష రాజులందరినీ కూడా తరిమి కొట్టినండి వీరభద్రుడు. ఎందుకు వీళ్ళందరికీ శిక్ష? దక్షుడికి ఒక్కడికే శిక్ష చేయాలి కదా, మీకు డౌట్ రావచ్చు. వాళ్ళందరూ ఏమి కాదని వారించలేదు. నిరీశ్వర యాగము ఈశ్వరుడికి ఆధిపత్యము లేని యాగము ఫలితాన్ని ఇవ్వదు. మీకు ఇందాక చెప్పారు, సత్యయుగంలో కృతయుగంలో యజ్ఞయాగాలే సర్వస్వం. యజ్ఞయాగాల వల్ల మాత్రమే లోక కళ్యాణం జరిగేది. దోస్ ఆర్ ద హైయెస్ట్ పెర్ఫార్మెన్సెస్ అండి. ఇంకా అవి లేకపోతే లేదు, ప్రపంచ గతి లేదు. మరి అలాంటి యాగానికి పరమశివుని ఆహ్వానించు లేదు కదా, ఇది తప్పు కదా, మేమెందుకు వస్తామని అనకుండా వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా తప్పే. కాబట్టి ఆహ్వానితులందరినీ తరిమి కొట్టాడు వీరభద్రుడు. యజ్ఞం చేసినటువంటి దక్షుని తలను అత్యంత క్రూరంగా నరికేశాడు. అప్పుడు దేవత యొక్క కోరిక మేరకు, గుణగానం మేరకు మరలా పరమశివుడు ప్రత్యక్షమై లోక కంటకుడు అంతరించాడు. ఇప్పుడు పశ్చాత్తాపడినటువంటి దక్షుని యొక్క మిగిలిన ముండానికి సగభాగానికి అప్పుడు నందీశ్వరుడు శాపం ఉంది కదా, నువ్వు మేకతలతో జీవిస్తావన్నారు కదా, ఆ మేకతలను తీసుకొని వస్తే అతికిస్తారు వైద్యులు. ఎందుకు హైలైట్ చేస్తున్నాను? ఇందాకే నీకు చెప్తాను. ధన్వంతరి ప్రాచీన ఆయుర్వేద వైద్యం అంత శక్తివంతమైంది. మనకు తెలియలేదు కాబట్టి
అది నశించిపోయింది కాబట్టి నశించిపోయిందండి. నలంద విశ్వవిద్యాలయం కొన్ని నెలల పాటు మంటల్లో తగలబడిపోయింది. ఓన్లీ లైబ్రరీ, ఒక్క లైబ్రరీ దొరకనివ్వకుండా చేసేసారండి విదేశీయులు. విదేశీ మూకల అరాచకాలు ఎన్ని అనుకుంటున్నారు. ఉన్న పుస్తకాలే మనం చదవం, మరి నెలల పాటు తగలబడిపోయి ఎంత గొప్ప గ్రంథాలు భారతదేశంలో మనం కోల్పోయాం. కాబట్టి ప్రాచీన వైద్య శాస్త్రం, భారతీయ వైద్య శాస్త్రం అంత గొప్పది. మేక తలను తీసుకొని వచ్చి దక్షుని యొక్క ముండానికి అమిస్తే మేక తలతో నందీశ్వరుడు చెప్పినటువంటి శాపం ఫలితంగా జరుగుతుంది. దక్షుడు మరలా పునర్జీవుడై స్వామివారిని ప్రభుం ప్రాణనాదం విభుం విశ్వనాదం సదానంద బాజం అని కీర్తిస్తాడు. కీర్తించి మళ్ళా ఆయన భక్తులు అవుతాడు. ఇలా అగ్నిలో ఆహుతి అయిపోయింది కదా సతీదేవి, ఆమె మరలా హిమవంతుని యొక్క కుమార్తెగా జన్మించి ఉమాదేవిగా మరలా పరమశివుని వివాహం ఆడుతుంది. ఇక్కడతో దక్ష యజ్ఞం పూర్తవుతుంది. ఇక రెండవది ధ్రువుడు. ఎవరి యొక్క పేరు చెబితే భాగవత కథలు పరిమళిస్తాయో, చాలా అసాధారణమైనటువంటి భాగవతం అంతా ఇంకేం లేదండి. ఇట్లాంటి వ్యక్తుల యొక్క కథలు, వ్యక్తులు అనకూడదు, పరమ పావన మూర్తులు, భాగవతోత్తములు. అంటే వ్యక్తి అనేది సాధారణ మాట కనుక ఉపయోగించాం. చాలాసార్లు వ్యక్తి అని వస్తుంది, దాన్ని అలా తీసుకోకండి. పరమ పావన భాగవతోత్తముల యొక్క కథలు, వారి యొక్క జీవితాలు గురించి తెలియజేసే కథ. అందులో శిఖరాగ్రానం ఉన్నటువంటి భక్తుల కథే ధ్రువోపాఖ్యానం. రాసుకోండి, ధ్రువోపాఖ్యానం. ఇంకొక బిట్ ఎలా వస్తుంది తెలుసా మీకు? భాగవతంలో ఏ భాగంలో, ఏ స్కందంలో ధ్రువోపాఖ్యానం వస్తుంది, ఇది కూడా బిట్టే. మనకి అందుకే చెప్తున్నాను, ప్రతి అంశాన్ని మీరు జాగ్రత్తగా నోట్ చేసుకొని ఏ రకంగా మరలా ప్రాక్టీస్ పేపర్లో బిట్స్ని మీరు ఏ రకంగా వస్తాయో తెలుసుకోవాలి. ఒక్క భారత ఇతిహాసంలో మాత్రమే చూస్తాం, అంటే భారతదేశంలో మాత్రమే చూస్తాం. బాలుడు కూడా పరమ భాగవతోత్తముడు అయిపోయి అందరికీ మార్గదర్శనం అవుతాడని ధ్రువోపాఖ్యానం అది. సృష్టిని చేసిన స్వయంభవ మనువుకు ఇద్దరు కుమారులు, ఉద్దానపాదుడు, ప్రియవ్రతుడు. ఉద్దానపాదుడికి సునీతి, సురుచి, చిన్న ఆవిడ సురుచి, పెద్ద ఆవిడ సునీతి, ఇద్దరు భార్యలు. ధ్రువోపాఖ్యానం సులువుగా చెప్పేస్తాను వినండి. దృఢ సంకల్పం ఉంటే, దృఢ దీక్ష ఉంటే, గొప్పదైనటువంటి ఏకాగ్రత ఉంటే మనిషి మహనీయుడు, మహాతారగా మారుతాడు నిరూపించే ఉదాహరణ ధ్రువోపాఖ్యానం. మనకి స్వయంభవ మనువుకు ఇద్దరు కుమారులు. ఆ ఇద్దరు కుమారులు ప్రియద్రతుడు, ఉద్దానపాదుడు, ప్రియద్రతుడు. ఉద్దానపాదునికి సురుచి, సునీతిని ఇద్దరు భార్యలు. ఉద్దానపాదు గురించి తెలుసుకోండి. ఉద్దానపాదుడికి వారిలో చిన్న భార్య అయిన సురుచిపైనే ప్రేమ ఎక్కువ. అందువల్ల సురుచి కుమారుడైన ఉత్తముని గారాభంగా పెంచుతాడు. ఉద్దానపాదుడు తన చిన్న భార్య అయిన సురుచి కొడుకుని చాలా గారాభంగా పెంచుతాడు. సునీతి కుమారుడైన ధ్రువుడిని నిర్లక్ష్యం చేస్తాడు. ఇలా ఉండొచ్చా? ఇలా ఉండకూడదు కదా. తండ్రికి అందరూ సమానమే కదా, సమానంగా చూడాలని చెబుతుంది కథ. ఒకనాడు బాలుడైన ధ్రువుడు ఆస్థానంలో ఉన్నటువంటి ఈ ఉద్దానపాదుడి దగ్గరికి వచ్చి, నాన్న తమ్ముళ్ళలాగా నేను, అందుకని అప్పటికే సురుచి కొడుకుని త్వరలపై పెట్టుకుని హాయిగా ఉన్నాడు, నేను కూడా నీ ఒడిలో కూర్చుంటాను అంటాడు. చిన్న కోరిక, బాలుడి కోరిక. ఆ చిన్న కోరికను ఆటలాడుకునే వయసులో ఉన్నటువంటి ఆ చిన్నవారి యొక్క కోరికను నిర్లక్ష్యం చేస్తాడు. పినతల్లి సురుచి అమ్మాను గురి చేస్తాడు చిన్న పిల్లని. నీకేంట్రా, ఆయన గుడిలో కూర్చుని అర్హత ఏదేదో మాట్లాడుతుంది. అది దానికి చిన్నారి బాలుడైన ధ్రువుడు చాలా బాధపడి తన తల్లికి చెప్తాడు, మొరపెట్టుకుంటా, అమ్మ నేను నాన్న దగ్గర కూర్చుంటానంటే నాన్న దగ్గర కూర్చోనివ్వకుండా పిన్నమ్మ ఇలా చేసిందంటే, నాన్న విష్ణువు యొక్క పాద పద్మాలను ఆశ్రయించని చిన్న సలహా ఇస్తే ఆ పరమాత్మ మనకు ఉన్నాడు, నారాయణుడు ఉన్నాడని చెప్పగానే ఇంకా చిన్నారి ధ్రువుడు ఇంకేం ఆలోచించలేదు. తల్లి చెప్పిన మాట తనకున్నటువంటి పూర్వజ్ఞానం ఫలితంగా ఆటలాడుకునే వయసులో వెళ్ళి
విష్ణుమూర్తి గురించి ఘోరమైనటువంటి తపస్సుని చేస్తాడు. ఆ మార్గ మధ్యంలోనే ఈ నారాయణ మంత్రాన్ని, అష్టాక్షరి మంత్రాన్ని నారదుడు ఉపదేశిస్తాడు. నారదుల వారు ఉపదేశించారు, తల్లి చెప్పింది, 2 మాటలే పట్టుకున్నాడు, ఏకదీక్ష. అందుకే పిల్లలకి ఇది మనం నేర్పాలి, చిన్నపిల్లలకి చెప్పాలి. ఒక మంత్రాన్ని ఎలా పట్టుకోవాలి, దాని పట్ల ఏకాగ్రత ఎలా ఉండాలి. ఏకాగ్రతగా ఈ మంత్రాన్ని జపించేశాడు. ధ్రువుడు చేసిన తపస్సుకి విష్ణుమూర్తి మరి ఇంకా ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆశ్చర్యచకితుడై ఈ ధ్రువునికి తపస్సుకి అనుగ్రహించి ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై, ధ్రువ, నీ చరిత్ర ఆచంద్రార్కము స్థిరంగా ఆకాశంలో నిలిచేలా ఉంటుంది. అదే ధ్రువతార. ధ్రువతార తారగా ధ్రువలోకము భూగోళంలో ఉత్తర భాగాన ఉన్నటువంటి జాగ్రాఫికల్ గా ఉన్నటువంటి ధ్రువ ప్రాంతమే ధ్రువలోకం. అక్కడ ఆచంద్ర తారార్కు నువ్వు ఉంటావయ్యా అని విష్ణుమూర్తి ధ్రువుడికి వరాన్ని ప్రసాదిస్తాడు. చూడండి ధ్రువుని యొక్క సంకల్పం. సాక్షాత్తు బాలుడైన ధ్రువుడు సర్వలోకాలకు కారణభూతమైనటువంటి భాగవతం, శ్రీ భాగవతం, హరిచరితం నవరసభరితం, హరిచరితం నవరసభరితం, కథనం మధురం, గానం మధురం, ధ్యానం మధురం, శ్రీ భాగవతం మధురం 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 మధురం. విన్న వాళ్ళకి విన్నంత, తెలుసుకున్న వాళ్ళకి తెలుసుకున్నంత. ధ్రువుడు ఎంత చిన్న బాలుడు, అంత పెద్ద స్వామి, కొండంత స్వామి ఈ చిన్నారి ధ్రువుడిని కరుణించలేదా? మనల్ని కరుణించరా? కావాల్సింది భక్తి, అపారమైన భక్తి. నీ పాదకమల సేవయు, నీ పాదార్చకులతోడి నెయ్యము, నితాంత అపార భూతదయ్యు, తాపసమందార నాకు దయసేయగదే అంటాడు సుధాముడు. అంత భక్తి తత్పరతో ఉంటే ధ్రువలోకంలో ఎక్కడ భూగోళంలో ఉత్తర ప్రాంతంలో నిలిచే, ఇప్పటికీ ఆకాశంలో నిలిచే తారగా, కదలనిదిగా, స్థిరమైనదిగా, శాశ్వతమైన గొప్పదైన పరమ భాగవతోత్తమ స్థానాన్ని ప్రసాదించినటువంటి ఓం నమో నారాయణాయ ఆ స్వామి యొక్క గాథలే మన భాగవతం. ఇంతటితో ధ్రువోపాఖ్యానం పూర్తయింది. ధ్రువోపాఖ్యానం తర్వాత కొంతమంది చక్రవర్తులు భాగవతోత్తముల యొక్క గాథలతో మనకి చతుర్థ స్కందం ముగుస్తుంది. ఈ రోజుతో మనం ధ్రువోపాఖ్యానం, నారాయణ విష్ణుమూర్తి యొక్క ఆ దర్శన భాగ్యంతో ధ్రువుడు కలిగినటువంటి భాగ్యం అందరికీ కలగాలని లోకా సమస్త సుఖనో భవంతు. మిగతా విషయాల్ని తర్వాత క్లాస్లో మనం చూద్దాం.